హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బేబీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి అనుకుంటున్నాను అండ్ అందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, రెడ్ ఫోర్ట్ ఢిల్లీలోని ఉన్నటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ప్లేసెస్లోని టూరిజం ప్లేసెస్లో ఒకటైనటువంటి రెడ్ ఫోర్ట్. దీన్ని మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. దీని గురించి మనం తెలుసుకుందాం. దీనికి ఢిల్లీకి అప్పటి రాజు అయినటువంటి షాజహాన్ దీన్ని నిర్మించడం జరిగింది. ఇది యమునా నదికి దగ్గరలో నిర్మించారండి. ఇది మీకు కనిపిస్తుందంతా కూడా కాంపౌండ్ వాల్, చాలా పెద్ద కాంపౌండ్ వాల్ అండి ఇక్కడ ఉన్నది. ఈ కన్స్ట్రక్షన్ మొత్తం టోటల్గా 255 ఏకర్స్లో నిర్మించడం జరిగింది. చాలా పెద్దగా ఉంటుంది లోపల ఏరియా అంతే. ఇదంతా తిరగడం అయితే చాలా కష్టం. ఈ కన్స్ట్రక్షన్ ఫుల్గా కంప్లీట్ చేయడానికి అయితే మాత్రం 9 years 3 months పట్టిందట. ఇదిగోండి కాంపౌండ్ వాల్ చూసారా, చాలా పెద్ద కాంపౌండ్ వాల్ అండి ఇది అంతా కూడా. మనం చూస్తున్నదైతే గేట్ 2, సెకండ్ గేట్ అండి. ఇది ఎంట్రీ గేట్ అనమాట, లోపలికి వెళ్ళడానికి, ఇందులోంచి వెళ్ళడానికి. ఇది నార్మల్ పీపుల్ వెళ్ళడానికి ఈ ఎంట్రీ గేట్ అనమాట. ఇందులో షాజహాన్ని నిర్మించిన అదిగో కనిపిస్తున్నాయి కదా, షాజహాన్ నిర్మించిన భవనాలతో పాటు బ్రిటిషర్స్ కూడా ఇక్కడ భవనాలని చాలా వాటిని కట్టారండి. అవి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సెకండ్ గేట్ నుంచి మనం ఎంట్రీ తీసుకొని లోపలికి వెళ్ళాలి. టైమింగ్స్ యాక్చువల్గా అయితే మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. అండ్ మండే అయితే హాలిడే. ఎంట్రీ టికెట్ అయితే 50 రూపీస్, ఆన్లైన్లో అయితే 30 రూపీస్ ఉంటుంది. చూసారు కదా, ఇది అంతా కూడా రెడ్ స్టోన్తోని నిర్మించడం జరిగింది. ఇది అంతా కూడా రెడ్ స్టోన్తోనే ఉంటుంది. ఇక్కడ August 15th ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు అండ్ స్పీచ్ కూడా ఇస్తారు. ఇక్కడ ఉండే గేట్ని లాహోర్ గేట్ అని అంటారనమాట. షాజహాన్ ఈ ఫోర్ట్ని 1639 to 1648 మధ్యలో కాలంలోని దీన్ని నిర్మించారంట. అదే టైంలో సైమల్టేనియస్గా తాజ్మహల్ని కూడా నిర్మించారంట. రెండు పనులు కూడా ఒకేసారి చేశారంట. అందుకే ఇక్కడ ఉన్నట్టు ఆర్కిటెక్చర్ అంతా చూస్తే కనుక, ఇక్కడ ఉన్న డిజైన్స్, ఫ్లవర్స్ ఏదైనా కూడా మనం తాజ్మహల్ని చూస్తే ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఉన్న డిజైన్స్ అవి కూడా సేమ్ అలాగే ఉంటాయి. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని దివానీ ఆమ్ అని అంటారండి. అంటే ఇది నార్మల్ పీపుల్ కోసం అని చెప్పేసి కట్టబడినటువంటి కోర్ట్. మీకు కనిపిస్తుంది కదా, రాజు మన షాజహాన్ దాని మీదే కూర్చొని, అంటే దాని మీద ఒక బంగారపు చైర్ ఉండేదంట ఆ టైంలోని. ఆ చైర్ మీద కూర్చొని ఆయన అందరికీ కూడా జడ్జిమెంట్స్ ఇస్తూ ఉండేవారంట. కిందన ఉన్న దాని మీదేమో మంత్రి గారు కూర్చునేవారంట. చూస్తున్నారు కదా, ఇది అన్నమాట. అంటే నార్మల్ పీపుల్ కోర్ట్ అనమాట ఇది. ఆ సైడ్కి కనిపిస్తున్న రెండు వైపుల కిటికీల్లో రాణి వారు ఉండేవారంట మీదన పైన. ఇక్కడే సామాన్య ప్రజల కోసం పెట్టిన కోర్ట్ ఇది. మొత్తం అంతా కూడా గ్లాస్తోని మొత్తం అంతా సీల్ చేసేసారు, ప్యాక్ చేసేసారు పాడవకుండా ఉండడానికి అని చెప్పి. దీని పక్కనే కూడా ముంతాజ్ మహల్ కూడా ఉందండి ఇక్కడ. ఇక్కడే కూడా మోతీ మస్జిద్ కూడా ఉంది. దీన్ని ఔరంగజేబ్ నిర్మించారండి. ఈ మోతీ మస్జిద్ని షాజహాన్ కాదు, యాక్చువల్గా ఔరంగజేబ్ దీన్ని అయితే నిర్మించడం అయితే జరిగింది. చెప్పాను కదండి, ఏరియా అయితే మాత్రం చాలా 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 పెద్దది. మొత్తం ఒకే రోజులో కవర్ చేయడం అంటే మాత్రం చాలా కష్టం. డిఫరెంట్ ఇక చూస్తున్నారు కదా, ఒక్కొక్క నిర్మించబడినటువంటి ఒక్కొక్క దాన్ని మనం చూడాలంటే మాత్రం చాలా కష్టం అన్నీ కవర్ చేయాలంటే. ఆ కనిపిస్తున్నది ఐ థింక్ వంటశాల అండి అది. అదైతే మాత్రం చాలా పాడైపోయింది. చూసారు, ఇదంతా చూడటానికి ఎంత బాగుందో. అండ్ చాలా నీట్ అండ్ క్లీన్గా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అప్పటి కాలం నాటి అయినా కూడా చాలా నీట్గా ఉంచారు అన్నీ. ఎక్కడికక్కడే మనకి ఏంటి అనేది చక్కగా క్లారిటీగా అన్నీ తెలుస్తాయి చూస్తే.
ఇది యాక్చువల్గా ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి మ్యూజియం అండి. మ్యూజియం అనేది చాలా బాగుంది. ఇక్కడ మ్యూజియంస్ అనేవి ఇక్కడ 3 టైప్స్లో ఉంటాయండి. గవర్నమెంట్ మ్యూజియం, ప్రైవేట్ మ్యూజియం, అట్లా 3 టైప్స్ ఆఫ్ మ్యూజియంస్ ఉన్నాయి. ఇక్కడ మ్యూజియంలోని హైలైట్ ఏంటంటే 2 అండి. ఏంటంటే ఇక్కడ మ్యూజిక్ రూమ్ కూడా ఒకటి ఉంది. ఈ మ్యూజిక్ రూమ్లోని ఎప్పుడు మన వందే మాత్రం అనే మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. అందులోనే ఏంటంటే చాలా రకాల ఇన్స్ట్రుమెంట్స్ అని ఉంటాయి. మనం ఏ ఇన్స్ట్రుమెంట్ని అయితే టచ్ చేసామంటే వందే మాత్రం మ్యూజిక్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. అండ్ గ్లాస్ రూమ్ ఒకటి ఉందండి. ఆ గ్లాస్ రూమ్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. పిల్లలు వెళ్ళారంటే కనుక గ్లాస్ రూమ్ చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ మ్యూజియంలోనైతే మొఘల్ రాజులు యూస్ చేసినటువంటి డ్రెస్సెస్ ఉన్నాయి. అప్పటి కాలం నాటి యుద్ధ సామాగ్రి అంతా ఉంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్రిటిష్ టైంలోని ఇండియన్స్ని బ్రిటిషర్స్ మనకి ఎలా హింసించారు అనేవి కూడా ఫొటోస్ రూపంలో ఇక్కడ ఉన్నాయండి. అన్నింటినీ ఇక్కడ ప్రిజర్వ్ చేసి ఉంచారు. కొన్ని వాటిని అయితే కనుక తీయనివ్వలేదు. ఫొటోస్, వీడియోస్ రెస్ట్రిక్ట్ చేశారు. ఎంతవరకు కవర్ అవుతుందో అంతవరకే తీయటం జరిగింది. దీని పేరు ఏంటంటే స్వతంత్ర సంద్రం మ్యూజియం అన్నమాట. చాలా ఇంపార్టెంట్ మ్యూజియం అయితే మిస్ చేయొద్దండి. మ్యూజియంకి మాత్రం కంపల్సరీగా వెళ్ళండి, చూడండి. చాలా బాగుంటుంది మ్యూజియం. చూసారు కదా, చాలా చాలా బాగుంది. నాకైతే మాత్రం మ్యూజియం చాలా నచ్చింది. అన్నీ డీటెయిల్గా మనకి ఇక్కడ చూపిస్తారండి. అన్నీ రాసే ఉంటాయి డీటెయిల్గా ఏంటి అనేది. చూడండి ఎంత బాగుంది. అండ్ ఇక్కడ లోపల కూడా ఒక మార్కెట్ ఉంటుందండి. దాన్నే మీనా బజార్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ షాప్స్ని రెంట్కి తీసుకొని, అంటే వాళ్ళ వంశపారంపర్యంగా ఈ షాప్స్ని వాళ్ళు రెంట్కి తీసుకున్నారంట. అండ్ వాళ్ళకి అక్కడ ఐటమ్స్ అన్నీ మీద కింద కూడా బజార్, ఆ టైంలో అయితే మీద కింద కూడా బజార్ ఉండేదంట. మార్కెట్, చీరలు ఆ కాలంలో మోతీ అలాంటివన్నీ అమ్మేవారంటే. ఇప్పుడైతే మాత్రం అంటే చీరలు, రత్నాలు అట్లాంటివన్నీ. ప్రజెంట్ అయితే మాత్రం మార్కెట్ కిందనే ఉంటుంది, మీదనైతే లేదు. షాజహాన్ టైంలో అయితే మాత్రం మీదన కిందన అమ్మేవారంట. ఆ టైంలోని ఎవరు ఉండేవారో వారే వంశపారంపర్యంగా ఇక్కడ మీనా మార్కెట్ని అయితే మాత్రంకి రన్ చేస్తున్నారండి. చూడటానికి చాలా బాగుంటుంది. అండ్ ఐటమ్స్ అవన్నీ కూడా చాలా ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ చాలా వరకు చూసినట్టయితే ఆర్కిటెక్చర్ అయితే మాత్రం మనం ఆగ్రాకి చూసామంటే కనుక ఎవరైతే ఆగ్రాని చూసొచ్చారో వాళ్ళైతే మాత్రం వాళ్ళకి అనిపిస్తుంది సేమ్ ఆగ్రాలాగే ఉంది అని చెప్పేసి. ఎందుకంటే రెండు ఈక్వల్గానే అదే టైంలో రెండు బిల్డ్ చేశారు కాబట్టి ఫ్లవర్స్ అవన్నీ ఏవన్నీ చూసామంటే మనం సేమ్ రెండు ఒకేలా అనిపిస్తాయి మనకైతే మాత్రం. మీకైతే నచ్చింది అనుకుంటాను. వెళ్ళారంటే ఢిల్లీ ఎవ్వరూ కూడా దయచేసి మిస్ చేయకుండా చూడండి. కంపల్సరీగా చూడాల్సిన ప్లేస్, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అన్నమాట. డెఫినెట్గా చూడండి. పిల్లలకి కూడా నాలెడ్జ్ పెరుగుతుంది కదా, ఇలాంటి మాన్యుమెంట్స్ చూపించాలి డెఫినెట్గా. ఆ టైం అన్నమాట ఇవి, షాజహాన్ టైంవి చూస్తున్నారు కదా. ఆ టైంలో రాజా మహారాజా వాళ్ళందరివి పిక్చర్స్, వీళ్ళందరివి ఎవరు ఏంటి అనేవన్నీ కూడా కింద డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి.
ఇవన్నీ కూడా అప్పుడు యూస్ చేసినటువంటి ఐటమ్స్ అని చూస్తున్నారు కదా. చాలా చాలా బాగున్నాయండి. ఇవి మనకి యాక్చువల్గా బయట ఎక్కడ చూద్దామన్నా కూడా మనకి కనిపించవు కదా. అందుకని ఎవరైనా రెడ్ ఫోర్ట్ చూసారంటే, మ్యూజియం చాలామంది అయితే చూడలేదు, అలసిపోయాం అందుకే మిస్ చేసాం అనేసి అంటారు. అందుకని చెప్పి మ్యూజియంని మాత్రం మిస్ చేయకుండా డెఫినెట్గా చూడండి. అండ్ మీనా బజార్లో షాపింగ్ చేయండి. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళారంటే కనుక రష్ ఎక్కువ ఉండదు, భీడ్ చాలా తక్కువగా ఉంటుంది. మార్నింగే మనం వెళ్ళామంటే 9 o'clockకే ఓపెన్ అవుతుంది కదా, ఆ టైం కల్లా మనం రీచ్ అయిపోయామంటే కనుక ఎక్కువ రష్ ఏమీ ఉండదన్నమాట. హ్యాపీగా చూడటానికి ఉంటుంది. ఐ థింక్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. డీటెయిల్గా చూపించడానికైతే ట్రై చేస్తున్నాను. చూసారా, వీటన్ని డీటెయిల్స్ చెప్పాను కదా. ప్రతి ఒక్కదానికి డీటెయిల్గా అది ఏంటి అనేది, దాని డీటెయిల్స్ అన్నీ సైడ్ ఉంటాయి, మనం చెక్ చేసుకోవచ్చు. నాకైతే మ్యూజియం చాలా చాలా నచ్చిందండి. అండ్ వెల్ మెయింటైన్డ్ అండి, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఆ టైంలో ఉన్నటువంటిదైనా కూడా ఐటమ్స్ అన్నిటినీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడక్కడ కొన్ని అయితే పాడైపోయాయి బిల్డింగ్స్ అవి. మళ్ళీ వాటన్నిటిని రిపేర్ కూడా చేశారంట. ఐ థింక్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చిందంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నటరాజ్ చూడండి ఎంత బాగున్నారో. డెఫినెట్గా ఢిల్లీ ఎవరైనా వెళ్ళారు అంటే కనుక చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అండ్ హై